ఎన్డీడీబీ రిపోర్టు జూలై 23న రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. టీటీడీ ఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు, అవి వెనక్కి పంపించేశారు. క్లియర్ గా వాడని నెయ్యి అని చెప్పి తెలుస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ లో ఒకసారి వినండి. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ శాంపుల్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్, వనస్పతి అంటాం కదా, తెలిసింది. ఆ సప్లైయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈఓ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Adulter ghee 4 tankers and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ లో ఆయన ఏమని ఇచ్చాడు? కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్. సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. ఇప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు స్వామివారి ప్రసాదం విశిష్టతను కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నాం.